తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు అద్దం పట్టేలా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నట్లు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. హైదరాబాద్ ఐమాక్స్ పక్కన ఉన్న గ్రౌండ్స్ లో తలపెట్టిన సంక్రాంతి సంబరాల ఏర్పాట్లను దానం పర్యవేక్షించారు. ఈ నెల 12న జరగబోయే ముగ్గుల పోటీల కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి పాల్గొంటారని తెలిపారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో రిజిస్టర్ చేసుకున్న మహిళలు ఈ పోటీలలో పాల్గొంటారని, మొదటి బహుమతిగా 51,000, రెండవ, మూడవ బహుమతులుగా 21,000, 11,000 ఇస్తామన్నారు. అలాగే 5,000 చొప్పున 10 మందికి కన్సల్టెంట్స్ బహుమతులు ఇస్తున్నామన్నారు. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి తెలుగు వారందరికీ శుభాకాంక్షలు ముందుగా తెలియజేసుకుంటూ, ఈ సంక్రాంతి పండుగ అంటే ప్రత్యేకంగా రైతులకు ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పండుగ. మరి ఈ పండుగ శుభ సందర్భంగా మనం నిన్నటి నుండి ఎలక్ట్రానిక్ మీడియాలు చూస్తున్నాం. వేలాది మంది ఇక్కడ నుండి మరి వారి ప్రాంతాలకు బయలుదేరడము, పండుగ పూర్తిగా సహకుటుంబ పరివారంగా పండుగ జరుపుకోవాలని పెద్ద సంఖ్యలో మరి మనం చూస్తా ఉన్నాం. అందరూ వారి ఊర్లలోకి వెళ్తా ఉన్నారు. ఊర్లలోకి వెళ్లే వాళ్ళందరూ కూడా క్షేమంగా వెళ్ళి పండుగని మంచిగా సెలబ్రేట్ చేసుకొని మళ్ళీ క్షేమంగా తిరిగి రావాలని, అదే విధంగా రేపు పతంగుల పండుగ సందర్భంగా పతంగులు ఎగరేసుకున్నటువంటి ప్రతి యువకుడికి నేను గతంలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్పాను, దయచేసి చైనా మాంజా వాడొద్దని. ఇది మన ట్రెడిషనల్ మాంజా. మనము ధూల్పేటలో గాని లేకుంటే స్వయంగా మనమే ఆ రోజుల్లో మాంజాని మనమే ఓన్ గా చేసుకొని పతంగులు ఎగరేసుకునేటువంటి ట్రెడిషన్, ఆనవాయితీ మనది. దురదృష్టం ఏంటంటే చైనా నుంచి వచ్చేటువంటి మాంజా వల్ల ఎంతో మందికి రోడ్డు మీద, స్కూటర్ మీద ఎంతో బిజీలు వెళ్ళిపోతుంటే ఆ పతంగు తెగిపోయినటువంటి ఆ దారం గొంతు కట్టుకుంటే గొంతు చాలా సాఫీగా కట్ అయిపోతుంది. వేరే దీంతో ఎంత చేసినా కూడా మనకేం కాదు. అదే ఆ చైనా మాంజా అయితే ఇప్పుడు నా ఏళ్ళు కట్ అయిపోయింది. ఈ ప్రమాదం ఉంది. నేను ప్రధానంగా పోలీస్ కమిషనర్ గారికి, 3 కమిషనరేట్లకు నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. పెద్ద ఎత్తున వాళ్ళు ఎక్కడెక్కడైతే ఇట్లా చైనా మాంజా అమ్ముతున్నారో ఒక టాస్క్ ఫోర్స్ టీం ని పెట్టి మరి పతంగులు ఎగిరేసే వాళ్ళని, అమ్మే వాళ్ళని కూడా వాళ్ళు పట్టుకోవడం అనేది ఒక అవేర్నెస్ వస్తుంది. ప్రధానంగా పతంగులు ఎగిరేయాలని అందరికీ ఆశ ఉంటది. కానీ ఎగిరేసే పతంగ వల్ల మన చైనా మాంజా వాడడం వల్ల ఎంత ప్రమాదకరంగా ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. కొంతమంది పోలీస్ ఆఫీసర్లు అయితే ప్రధానంగా మన దోసకాయని ఇట్లా కట్ చేసి చూపించారు. అంటే దోసకాయ ఇట్లా పెట్టి ఇట్లా కట్ చేస్తే గొంతు కట్ అయినట్టు కట్ అయిపోతుంది. సింపుల్ గా మనం చాకుతో కట్ చేస్తే కూడా అంత ఈజీ కట్ కాదు. అంటే అంత ప్రమాదకరమైనటువంటి ఆ చైనా మాంజాని చెప్పడానికి పోలీస్ వాళ్ళు ఏదైతే అవేర్నెస్ తీసుకొస్తున్నారో నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను కూడా అందుకే ముందే చెప్పడం జరిగింది. ఇప్పటికే మా దగ్గర చాలా మంది వచ్చారు, చాలా మంది మీద మేము ఇచ్చేసాం, వాళ్ళ మీద పట్టించాము ఇండైరెక్ట్ గా. తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రైజ్ కూడా మేము ఇచ్చాము సైలెంట్ గా. ఇంకా ఇప్పటికైనా రేపు ఎల్లుండి ఇంకా ప్రమాదంగా ఉంటది కాబట్టి అందరు కూడా దయచేసి ఎక్కడన్నా ఉన్నా కూడా ఇక్కడ ఇదే ఐమాక్స్ థియేటర్ పక్కన ఈ సెలబ్రేషన్ మేము జరుపుకుంటున్నాం పెద్ద ఎత్తున. మరి హైదరాబాద్ లో ఈ ముగ్గుల పోటీకి అందరినీ ఆహ్వానించడం జరిగింది, మా నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరినీ కూడా. మరి దీంట్లో ముఖ్యమంత్రి గారు 14వ తేదీ నాడు ముఖ్యమంత్రి గారు ముఖ్య అతిథిగా వచ్చి వారు కూడా ఇక్కడ పతంగుల పండుగలో భాగస్వామ్యంగా ఆయన కూడా భాగస్వాములు అవుతున్నారు. వారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ